క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠమైన జీవని ఈ పాఠానికి సంబంధించి పాఠ్యభాగ ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ పరిచయం మరియు ప్రశ్నలకు జవాబులను రాసుకుందాం. జీవని ఈ పాఠాన్ని డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించారు. ఇక్కడ స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇచ్చారు. చదవండి, ఆలోచించి చెప్పండి. అది 2021 సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్స్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది. జనంతో క్రిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఒక మహిళ తొనకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని సాధించింది. ఆ మహిళే అవని లేఖరా. ఒకే పారా ఒలింపిక్స్లో 2 పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన 11 సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. అదేవిధంగా రాణించి 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదని నిరూపించింది. ఇది అవని లేఖరా అనేటువంటి ఒక ఆమె అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ సంకల్ప బలం ఉంటే ఎటువంటి ప్రతిభకు అడ్డు కాదు, అంగవైకల్యం అనేది ప్రతిభకు అడ్డు కాదనే విషయాన్ని మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ మనకు ప్రశ్నలు ఇచ్చి అవని లేఖరా ఘనత ఏమిటి? అవని లేఖరా శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఒకే పారా ఒలింపిక్స్లో 2 పథకాలను భారతదేశానికి అందించినటువంటి ఏకైక మహిళ అని చెప్పవచ్చును. అవని లేఖరా ఎవరిని ఆదర్శంగా తీసుకుంది? అవని లేఖరా షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. పై పేరా నుండి మీరేం గ్రహించారు? పై పేరా నుండి జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉంటే చాలు, శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదనే విషయాన్ని మనము ఈ పారాగ్రాఫ్ ద్వారా గ్రహించవచ్చు. తర్వాత పాఠం ఉద్దేశం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తర్వాత కవి పరిచయం. వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో 1959 ఏప్రిల్ నెల 13వ తారీఖున జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలను రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. వీరు కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథల సంపుటి నుండి గ్రహించబడింది. ఇవి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారికి సంబంధించినటువంటి విశేషాలు. తరువాత ప్రక్రియ. జీవని పాఠం కథా ప్రక్రియకు సంబంధించినది. కథ, కథానిక అనేవి 2 పర్యాయ పదాలుగా నేడు వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత
జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ఇది జీవని పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం, రచయిత పరిచయం, ప్రక్రియ పరిచయం. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను మనం రాసుకుందాం. ఇక్కడ క్రింది వాక్యాలకు అర్థ సందర్భములను రాయండి. ఇక్కడ 3 సందర్భ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఏకవాక్య సమాధాన ప్రశ్నలు 3 ఉన్నాయి. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో లఘు సమాధాన ప్రశ్నలు 3, అదేవిధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 2, సృజనాత్మక ప్రశ్నలు 2. ఈ ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం.